కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. ప్రారంభించుకునే ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ చక్కటి ఈరోజు స్వాధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరి రహంతా మనందరము కూడా దైవ స్వరూపులమని, మనం ఇంకా బాధ, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఉన్నాయంటే గనక అది కేవలం మన అజ్ఞానమే అని, ప్రతి ఒక్క కోరిక కూడా మరి ఆ యొక్క దైవిక శక్తి మన ద్వారా మరి ఆ అనుభవాలను పొందుతుంది అని. సో, ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అనేక అనుభవాలు, అనేక కోణాలలో తెలుసుకోవడానికి ఈ భూమి మీద జన్మించారు అని. ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు, ఎక్కువ కాదు. అందరూ కూడా దైవ స్వరూపులే. వారి వారి యొక్క జ్ఞానంతో వారి వారి యొక్క లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. సో, మీ లక్ష్యాలు మీరు నెరవేరినప్పుడు అది చిన్నదైనా, పెద్దదైనా ఎంతో ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మీ ఆత్మస్థితిలో మీకు ఏవైతే కోరికలుంటాయో అవన్నీ కూడా మీ యొక్క ధ్యాన శక్తితో మీరు తీర్చుకోవచ్చు. ఆ దైవం ఎక్కడో లేదు మీలోనే ఉంది అని ఒక చక్కటి విషయాలను తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మరికొన్ని అద్భుతమైన పాయింట్స్‌ని తెలుసుకుందాం. మరి మీ ఇంద్రియాలను గందరగోళాన్ని సృష్టిస్తున్న శక్తి ఏమిటి? మీరు స్పర్శిస్తున్నది, అనుభూతి చెందుతున్నది, వాసన చూస్తున్నది ఇదంతా ఏమిటి? ఆలోచన తరంగాలు భౌతిక పదార్థంగా, భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందడంలో ఎమోషన్స్ కీలక పాత్ర వహిస్తాయి. వాస్తవం అంటే ఏ ఎమోషన్స్ మనిషిని శక్తివంతుని చేస్తున్నాయి. సో, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అవే మీరు భౌతిక సంఘటనలుగా రూపొందించుకోగలుగుతున్నారు. మీరు ధన సంపదను వాంఛిస్తున్నారు. జీవితంలో అన్ని విధాలైన ఐశ్వర్యాలను వాంఛిస్తున్నారు. కానీ ఎమోషన్స్‌ను అణుచుకుంటున్నంత కాలము, ఆటంకపరుస్తున్నంత కాలము మీరు వాంఛించినవి ఏమీ కూడా వాస్తవ రూపం చెందవు. సో, మీ ఎమోషన్స్‌ని అణుచుకున్నంత కాలము ఏమీ కూడా వాస్తవ రూపం చెందవు. మీ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆటంకపరుస్తున్నవి అంజుకున్నప్పుడు అవి చెందవు. మీరు ప్రగాఢంగా వాంఛిస్తున్నవి వాస్తవ రూపం చెందలేదంటే, మీ ఎమోషన్స్‌ను స్పష్టంగా ప్రకటితం చెయ్యలేక అణుచుకుంటున్నారనేది పచ్చి నిజము. ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా మరి రామ్‌తో చెప్తున్నారు. మీరు ఏదైతే ఆహ్, కోరుకున్నది మీరు గనక అది చెందటం లేదు అంటే గనక, మీ ఎమోషన్స్‌ని స్పష్టంగా మీరు చెప్పలేకపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. అణుచుకుంటున్నారు. ఇదే పచ్చి నిజం. సో, మీరు ఏదైనా అంతే మై డియర్ ఫ్రెండ్స్. అడుగుడి ఇవ్వబడును. సో, మీరు మీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్ గాని, మీ యొక్క ఎమోషన్స్ గాని ఎక్కడైతే ఒక చిన్న పిల్లోడు ఏదైనా కావాలి అనుకోండి, వాడికది ఇవ్వలేదంటే గనక గీ రాచి రంపాలు పెట్టి, వాడన్ని ఎమోషన్స్ చూపించి, మొత్తానికి ఎలాగైతేనేమి వాడు అనుకున్నది సాధిస్తాడు. వాడికింకా అది మంచా, చెడా, పెద్దదా, చిన్నదా అని ఏమీ తెలీదు. కానీ మనం పెద్దవాళ్ళము అయ్యాక బోలెడన్ని మన చుట్టూతూ ఉండేటువంటి అనేక రకాలైనటువంటివన్నీ గూడా మనల్ని ఆపుతూ ఉంటాయి. సో, ఇలాగా ఎవరి ఎమోషన్స్ అయితే ఆపుకుంటూ అలాగా అణుచుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరవు. ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఏమవుతాయి? సో, చెప్తున్నారనమాట. మీరు ప్రగాఢంగా వాంఛిస్తున్నది వాస్తవ రూపం చెందలేదంటే, మీ ఎమోషన్స్‌ని స్పష్టంగా ప్రకటితం చేయలేక అణుచుకుంటున్నారనేది పచ్చి నిజం. పచ్చి నిజమని చెప్పేస్తున్నారు. మీరు ఎమోషన్స్‌ని స్పష్టంగా ప్రకటితం చెయ్యలేక అణుచుకుంటున్నారంటే, మీరనుకున్నది పొందలేకపోతున్నారు. ఇది పచ్చి నిజం. మీరు కంటున్న కలలు వాస్తవ రూపం చెందకపోవడానికి కారణం మీ ఎమోషన్స్‌ను అణుచుకుంటున్నందువల్లనే. అణగద్రొక్కబడుతున్నటువంటి ఎమోషన్స్ మీ సృజనాత్మక శక్తిని దహించి వేస్తూ ఉంటాయి. సో, పత్రి సారు గాని, గురువులందరూ గాని అందుకనే అంటారు.
ఏ చక్రము ఎక్కువ కాదు, ఏ చక్రము తక్కువ కాదు. మూలాధారం చక్రం ఏమీ తక్కువ కాదు, అలాగే సహస్రార చక్రం అని అన్నిటికంటే ఇది కాదు. ఏ చక్రం పాత్ర ఆ చక్రం పోషిస్తూనే ఉంటుంది. మూలాధారంలో ఉన్నప్పుడు మూలాధారానికి సంబంధించినవన్నీ పొందుతూ ఉండాలి. మరి అలాగే స్వాదిష్టాన దగ్గర ఉన్నటువంటివన్నీ పొందుతూ ఉండాలి. మణిపూరకం అన్నీ ఉండాలి. మరి అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర ఏది పత్రిసార్ చాలా చక్కగా ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అన్నీ కూడా బ్యాలెన్స్డ్‌గా వెళ్ళాలి. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అంటే గనక, ఆ చిన్న పిల్లోడు పాకడమే అది కరెక్ట్. అలా అని చెప్పేసి పాకడం అదేమన్నా తక్కువ చెప్పండి? నో, అది కరెక్టే. పిల్లవాడికి పాకడమే అది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. పాకడం చాలా తక్కువ స్థితి అని ఎలా అంటారు? అలాగే అన్నీ గూడా ఎమోషన్స్ గాని అన్నీ గూడా దేనికి సంబంధించిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తూనే ఉండాలి. జీసస్ లేదా బుద్ధుడు లాంటి వారిని ధర్మాత్ములు, మహాత్ములు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? వారిని ధర్మాన్ని వారు వారిని ధర్మాన్ని ఆచరించే మహాత్ములు అని పిలుస్తారు. ఎమోషన్స్‌ని అణుచుకొని జీవించడం అధర్మం అంటారు. ఇక్కడ చూడండి ఒక కొత్త పాయింట్. మీ యొక్క ఎమోషన్స్‌ని గనక మీరు అణుచుకొని జీవిస్తున్నారు అంటే అది అధర్మమట. ఫ్రెండ్స్ మనకి ఈ కొత్త కొత్త పాయింట్స్ అన్నమాట. అంతకుముందు స్వేచ్ఛ అంటే గనక మనం ఒక చక్కటి పాయింట్ తెలుసుకున్నాం. స్వేచ్ఛ అంటే గనక మన యొక్క ఓషో గారు చెప్పారు. ఏమని? మీ అంతరాత్మ మీ లోపల మీకు ఏదైతే అనిపిస్తుందో అది చేయకుండా ఉంటే గనక మీకు స్వేచ్ఛ లేనట్టే. అలాగే ఇది కూడా అన్నమాట. మీ యొక్క ఎమోషన్స్ అణుచుకొని జీవిస్తున్నారు అంటే గనక అది అధర్మము అని చెప్తున్నారు. బుద్ధత్వము లేదా క్రీస్తుతత్వము అంటే క్రీస్తు తత్వము అంటే గనక ఎమోషన్స్‌ని స్వేచ్ఛగా ప్రకటితం చేసి జీవించడం అని అర్థం. ఎమోషన్స్‌ను అణుచుకోకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మీ సహజ స్థితిలో జీవించడాన్ని బుద్ధత్వం అంటారు. మీ కలలు ఎన్ని వాస్తవ రూపం చెందితే అంత ఎక్కువగా మీ అంతరంగం శూన్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్ లోపల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు ఆటోమేటిక్‌గా చాలా ప్రశాంతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అసలు ధ్యానమేనే కాదు. ఇప్పుడు ధ్యానమే అక్కర్లేదు. అసలు యాక్చువల్‌గా మీరు అనుకున్నట్లుగా జరిగిపోతున్నాయి అనుకోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అవునా? సో, అలాగే ఈ ఎమోషన్స్ కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అలాగా చక్కగా మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా మీ సహజ స్థితిలో జీవించడాన్నే బుద్ధత్వం అంటారు. మీ కలలు ఎన్ని వాస్తవ రూపం చెందితే అంత ఎక్కువగా మీ అంతరంగం శూన్యంగా ఉంటుంది. మీ మనస్సు శూన్యంగా ఉంటుంది. మీ మనస్సు అంతరంగం శూన్యంగా ఉంటుందో దైవత్వం యొక్క తేజస్సు దివ్యంగా ప్రకాశిస్తుంది. ఫ్రెండ్స్ మరి ఆహ్, మీ లోపల ఎప్పుడైతే మీరు అనుకున్నవన్నీ గూడా చక్కగా అనుకున్నారనుకోండి, ఆ రోజు ప్రశాంతంగా ఉంటుందనమాట. ఉదాహరణకి ఈరోజు చక్కగా నాకు బిర్యానీ తినాలి అని అనిపించింది. సో, బిర్యానీ తిన్నారనుకోండి, అంతే అయిపోయింది ఆ రోజు. అంతే అబ్బా! అనుకున్నది తినేసాను అంతే హ్యాపీ. అదొక ఆనందం. అదొక అదొక అది గూడా ఒక తృప్తినిస్తుంది. కదా! కదా! అలాగే మనం అనుకున్నవి ఏదైతే ఉన్నాయో, మనం అలా చేసుకుంటూ ఉంటే అది గూడా మనము ఆ యొక్క శూన్యతలోకి వెళ్ళడానికి మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అని చెప్తున్నానన్నమాట. తను విధించుకున్న పరిమితులను ఛేదించి తన కలలను సంపూర్ణంగా వాస్తవ రూపం చెందించుకున్నప్పుడే మీలోని క్రీస్తు తత్వము సంపూర్ణంగా ప్రకటింపబడుతుంది. ఫ్రెండ్స్ మరి ఎప్పుడైతే మీ లోపల ఉన్నటువన్నీ అన్నింటినీ కూడా అన్నింటినీ కూడా సంపూర్ణంగా వాస్తవ రూపం చెందించుకున్నప్పుడే అసలైనటువంటి బుద్ధత్వం మీలో వస్తుందట. అందుకనే పత్రి సార్ అంటూ ఉంటారు. సంసారంలో నిర్వాణం. చాలా మంది గురువులు ఏమీ అక్కర్లేదు. ఏ అని కేవలము నాకు ఏమీ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడికో అన్నీ వదిలేసేసి. సో, అది సంపూర్ణం కాదు అని చెప్తున్నారు. సో, అన్నింటిని అనుభవిస్తూ, అన్నింటిని చక్కగా మరి ఆస్వాదిస్తూ ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత్వం అనేది ప్రకటింపబడుతుంది. ఎమోషన్స్‌ని అణుచుకుంటున్నంత కాలము
మీ హృదయంలో భారం మిమ్మల్ని కాల్చివేస్తూ ఉంటుంది. అసంతృప్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయోమయం, అస్పష్టత, గందరగోళం అనేవి మిమ్మల్ని ఆవహించి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మీ దురదృష్టానికి, పేదరికానికి ఇతరులను నిందిస్తూ బాబాల దగ్గరికి, మత గురువుల దగ్గరికి వెళ్లి ప్రాధేయపడుతూ ఉంటారు. ఆ బాబాలు, మత గురువులు మీ దురదృష్టాలను, అస్పష్టతను తొలగించగలిగేటట్లు ఈ భూమి మీద మానవులందరూ ఆనందంగా శాంతితో అదే చెప్తున్నాను. మీరు మీరు అనుకున్నవి ఏదో చేయలేక వాళ్ళు వీళ్ళు ఏదో ఏ గురువులో ఏదో చేస్తారని అక్కడికి వెళ్తే గనక అసలు గురువులందరూ కూడా అలా చేస్తే ఇక అసలు భూమి మీద ఎందుకు ఇలా ఉంటుంది అని క్వశ్చన్ చేస్తున్నారు రామ్తా. అలాగే అందరికీ ఆ చేసేటువంటి శక్తి ఉంటే ఈ భూమి ఎందుకు ఇలా ఉంటుంది అని అడుగుతున్నారు అనమాట. ఒక బుద్ధుడు లేదా ఒక జీసస్ అనేవారు ఎమోషన్స్ ఎప్పుడు కూడా బంధించరు. వారు ధర్మబద్ధమైన జీవితాన్ని ఆచరిస్తారు. వారు నడిచే మార్గంలో ఏ బంధనాలు ఉండవు. శుభాలను పట్టించుకోరు. ధర్మాన్ని ఆచరిస్తారు. కర్మ ఫలాన్ని ఆశించరు. వాళ్ళు అనుకున్నదే వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తారు కానీ ఇది చేస్తే నాకు ఈ కర్మ అంటుకుంటది, అది చేస్తే ఆ కర్మ అంటుకుంటది అని ఎప్పుడూ కూడా వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఏది ఫీల్ అయితే అది చేసేస్తూ ఉంటారు. భూమి మీద మీరు సంపాదించే ధనము, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్, భవనాలు అన్నీ కూడా ఈ దేహం ఉంటున్నంత కాలమే. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత అవేమి మీ ఆత్మతో పాటు ప్రయాణించవు. ఈ భూమి మీద ఏవైతే సంపాదిస్తున్నారో వాటిని ఈ భూమి మీద వదిలిపెట్టాలి. ఇదంతా సంపద అని మీరు భావిస్తుంటే అవి అశాశ్వతమైన సంపద అని పిలువబడుతుంది. శాశ్వతమైన సంపదపై ఆధిపత్యం పొందగలిగిన నాడే మహాశక్తివంతుడు. ఫ్రెండ్స్, మరి మరి ఏవైతే మనం సంపదలు ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా భూమి మీద వదిలిపెట్టాల్సిందే. కానీ అసలైన సంపద అని అని శాశ్వతమైన సంపదపై మనం ఆధిపత్యం పొందాలి అని చెప్తున్నారు చూసారా. ఒక పక్క ఒక పక్క మీకు ఉండేటువంటి కోరికలన్నీ తీర్చుకోవాలి, అప్పుడు మీకు చాలా తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు. అలానే అక్కడితో ఆపేయడం లేదు. సో మీ కోరికలు తీర్చుకుంటూనే మళ్ళా అసలైనటువంటి సంపద కోసం మీరు ప్రయత్నిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ భౌతికంగా ఇవన్నీ మనతో రావు. సో కాబట్టి ఇటు మీ కోరికలు చిన్న చిన్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవి తీర్చుకోండి. అలాగే తీర్చుకున్నప్పుడు మీరు చక్కగా శూన్యంగా, తృప్తిగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా అని చెప్పేసి ఆ ప్రశాంతత అక్కడితో ఆగిపోకుండా మీ టైం అంతా వృధా చేయకుండా అసలైనటువంటి సంపద ఏదైతే ఉందో దానికోసము కూడా మీరు ప్రయత్నించండి అని చెప్తున్నారు రామ్తా. మీ లక్ష్యాలు, మీ సంకల్పాలు, వాంఛలు ద్వారా అశాశ్వతమైన సంపద నుంచి కలలు కనడం ద్వారా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా వాస్తవం చెందించవచ్చనే సత్యం మీకు అర్థమైతే ఇక మీరు సర్వస్వతంత్రులే. మీ హృదయంలోని భారము దించుకున్నట్లే. అది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం అనుకున్నది జరిగిపోయాయి అనుకోండి, చిన్న చిన్న కోరికలు అవన్నీ మన లోపల ఉన్నటువంటి ఎంతో భారాన్ని తీసివేస్తాయి అన్నమాట. ఎంతో భారానికి దించేసినట్టు అయిపోతుంది అనమాట. అప్పుడు మనము చక్కగా శూన్యస్థితిలోకి వెళ్ళడానికి అది మనకి ఇంకా చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. అలా అని మన కోరికలన్నీ మణిచి వేసేసుకుని చేస్తూ ఉంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా మనం ముందుకు వెళ్ళలేము అని కూడా చెప్తున్నారు. జీసస్ క్రైస్ట్ ఎడారిలోనికి వెళ్ళి 40 రోజుల పాటు ఎందుకు ధ్యానం చేశాడో మీకు తెలుసా? సాతానును హతమార్చడం కోసం. సాతాను అంటే మనిషిలోని అహం జీసస్ని రెచ్చగొట్టింది. ఈ భౌతిక ప్రపంచానికి రారాజువిక అని రెచ్చగొట్టింది. పర్షియా, రోమ్, మరి మెసపటోనిమియా నగరాలకు రాజైతే భౌతిక సుఖాలు ఎలా ఉంటాయో ఆయన మరి జీసస్ కి కనిపించాయి. గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత, ఈజిప్ట్ నాగరికతలు ఆయన అహం మరి ఆయనకు కనిపించాయి. అవి ఆయనలో సాతానును ఆకర్షించి రెచ్చగొడుతున్నాయి. కానీ ఇవేమీ ఆయన మభ్యపెట్టలేకపోయాయి, లొంగదీసుకోలేకపోయాయి. ఆయన సాతానును జయించాడు. జీసస్ ని లొంగదీసుకోవడానికి సాతాను శతవిధాలా ప్రయత్నించాడు, ప్రలోభ పెట్టాడు, భయపెట్టాడు, రెచ్చగొట్టాడు. కానీ జీసస్ వాటికి ఏమీ లొంగలేదు. జీసస్‌కి ఇంకా ఒకానొక ఎదిగిన ఆత్మకి ఇంక ఇవేమి ఇక
ఇంకా ఈ ఈజిప్టు వీటి మీద ఈజిప్ట్ నాగరికత నీకు ఇవన్నీ ఉంటే గనక నీకు బోల్డంత డబ్బు ధనము అని ఎన్నో 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 శతవిధాలు ప్రయత్నించినా కూడా జీసస్కి వాటి మీద అసలు ఏమీ లొంగలేదట. అవన్నీ కూడా లొంగలేదట. 40 రోజుల ధ్యానంతో సాతాను జయించాడు. అణచబడిన కలలు మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటాయి. మీ అహం రగిలిపోతూ ఉంటుంది. ఎంచుకున్న లక్ష్యాలు, సంకల్పాలు కలల ద్వారా ఎందుకు వాస్తవ రూపం చెందడం లేదా అని అసహనం పెరిగిపోతూ ఉంటుంది. అలాగని మీరు అణచబడిన కలలకు బానిసలా, వాస్తవ రూపం చెందని కలలు మీ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని శాశ్వతంగా ఆటంకపరుస్తున్నాయా? మరి మరి మీరు అలాగ ఉండిపోవాల్సిందేనా? మార్గం ఏమిటి? అని మళ్ళా మనల్నే క్వెషన్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? పాపాత్ములంటే ఎవరు? ఈ భూమి మీద ఎవరు పాపం చేస్తున్నారు? పరిమిత నమ్మకాలతో, అసంతృప్తికరమైన జీవితంతో, ఇతరుల ఆశలను, ఆశయాలకు అనుగుణంగా జీవించే మనస్తత్వంతో, ఆత్మశక్తిని, దాని అపరిమిత శక్తిని గుర్తించని అజ్ఞానంతో ఉన్న వారిని పాపాత్ములు అని పిలుస్తారు. అంతే కదా! పాపం చేస్తున్నారంటే ఎవరు చేస్తారు? అన్నీ తెలిసిన వాళ్ళు చేస్తారా? ఒక దొంగతనం చేస్తున్నాడు అంటే అది ఎందుకు చేస్తున్నాడు? తనకున్నటువంటి ఆ యొక్క అజ్ఞానం తనని అలా చేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ మరి పాపాత్ములు ఎవరంటే ఎవరికైతే అజ్ఞానం ఉందో, ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళే పాపాత్ములు అని చెప్తున్నారు. అంతర ప్రయాణం చేసి మీలోని దైవ సామ్రాజ్యాన్ని, దేవుని సంపదను ఆహ్, ఆవగించైన అనుభవంలోకి తెచ్చుకున్న వారినే పుణ్యాత్ములు. పాపం నుంచి విముక్తి అంటే ఏమిటి? అజ్ఞానం నుంచి విముక్తి పాపం నుంచి విముక్తి అని తెలుసుకోవచ్చు. ఎక్కడైతే అజ్ఞానం నుంచి విముక్తొచ్చిందో అది పాపం నుంచి విముక్తి వచ్చినట్లే అని చెప్తున్నారు. పరిమిత జ్ఞానము, వాస్తవ రూపం చెందని కలలు, ఇతరుల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించడము, అసంతృప్తికరమైనటువంటి జీవితము. మరి ఇవన్నీ గూడా ఏమిటి అంటే గనక అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని గుర్తించకపోవడమే. జీవితాన్ని బహుముఖ కోణాలలో స్వేచ్ఛగా జీవించుటకు సాధన చేయండి. అప్పుడే మీ కలలను సాకారం చేసుకోగలుగుతారు. జీసస్ క్రైస్ట్‌కు మరి 40 రోజుల పాటు ధ్యానం ఎందుకు అవసరమైంది? తనలోని అహాన్ని పూర్తిగా తుడిచివేసి దేవుని రాజ్యంలోకి ప్రయాణించడం కోసం ఆయనకి తెలుసు. దేవుని రాజ్యం తన ప్రపంచంలోనే ఉంది. భౌతిక ప్రపంచము, బాహ్య ప్రపంచము అనేది అంతర ప్రపంచం యొక్క ఉత్పత్తి అని జీసస్‌కి తెలుసు. జీసస్‌కి మహానుభావులందరికీ తెలుసు. మనం ఏదైతే ఈ యొక్క బాహ్య ప్రపంచమని మనము సృష్టించుకుంటున్నామో, అదంతా గూడా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచం నుంచని జీసస్‌కి వాళ్ళందరికీ గూడా తెలుసు. అయితే మీకు మరి జీసస్‌కు మధ్య గల భేదం ఏమిటి? కేవలము ప్రేరణ, ఆనందాన్ని పొందడంలో మీ ఆత్మశక్తి నుంచి ప్రేరణ పొందడం అనే ప్రక్రియను మీరు సరి అయిన రీతిలో సాధన చేయడం లేదు. మీరు పరిమితులతో జీవిస్తూ జీవితాన్ని శూన్యంగా సాగనీయకుండా రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఆత్మశక్తి నుంచి సరి అయిన ప్రేరణ పొందడం మరిచారు. మీకు ధన సంపద కావాలి. అది అత్యంత ఆవశ్యకమని మీరు విశ్వసిస్తున్నారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ధన సంపాదన గురించి ఉత్సుకత ఉంటుంది. ఎంతో ధనం, బంగారం కావాలని కోరుకుంటున్నారు. దురుద్దేశము, దుఃఖము, అసంతృప్తి ఉన్న వ్యక్తికి ఎంత ధనాన్ని ఇచ్చినా కూడా అక్కడ ఆనందంగా ఉండలేడు. ఆత్మశక్తి నుంచి ప్రేరణ పొందనంత కాలము ధన సంపదను సరియైన రీతిలో అనుభవించలేడు. ధన సంపాదన ఎన్నో అవకాశాలు మీకోసము ఎదురు చూస్తున్నాయి. కానీ మీ అంతరశక్తి నుంచి ప్రేరణ పొందనంత కాలము ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేరు. లక్ష్యాలు, సంకల్పాలు కలిగి ఉండి వాటి కోసము కలలు గనే వారి అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. అవకాశాలతో పాటు ఎమోషన్స్ అనేవి చాలా చాలా తప్పనిసరి. ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా పొందాలి అనుకుంటే ఎవరో ఏదో ఇచ్చారు. ఎవరికి వాళ్ళే అవకాశాలు, ఎవరికి వాళ్ళే ప్రయత్నించుకుంటూ ఉండాలి. ఎవరికి వాళ్ళే అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి మరి పేరెంట్స్ పిల్లలకి ఆహ్, పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఎంత తపన పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చేస్తూ, చేస్తూ, చేస్తూ చేయకుండా అనుకుంటే సరిపోతుందా చెప్పండి? కాదు కదా! వాళ్ళకి దానికి తగ్గ ప్రయత్నం చేయాలి. దానికి తగ్గటువంటి ఎమోషన్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయాలి. అప్పుడే అవన్నీ గూడా వాస్తవ రూపంలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రేరణ లేకుండా ఊరికనే కూర్చుని అవకాశాల కోసం ఏడుస్తూ ఉంటే అవి ఏమీ కూడా మీ ఒళ్ళోకి రావు. ఫ్రెండ్స్ మరి అది అనుకుంటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎన్ని పుస్తకాలు చదివినా కూడా అందరూ మహానుభావులు చెప్పేది అందరూ ఏమిటి అంటే గనక ఏది ఊరికినే అనుకుంటే సరిపోదు. దానికోసము ప్రయత్నము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ప్రేరణ కలగజేసుకోవాలో అందుకోసం కావాల్సిన జ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నారు. సరే మరి మనం ఎలాగా దాన్ని కలగజేసుకోవాలనేది కూడా చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, మరి అవకాశాలను సృష్టించుకోవడం అనేది మీరు సాధన కూడా చేయాలి. అవకాశాలు ఎలా సృష్టించుకోవాలి, ఏమిటి అనే సాధన కూడా మీరు చేయాలి. భూమి మీద ఎక్కువ కాలం మనుషులు అజ్ఞానంతో జీవిస్తున్నారు. చొరవ తీసుకోలేని వారు, ఏడ్చేవారు, ఎవరో వచ్చి సహాయపడతారని ఎదురు చూసేవారు, ఇతరుల నిర్ణయాలపై ఆధారపడేవారు, ఇలాంటి వారే ఎక్కువగా ఉంటున్నారు. తెగింపు, సాహసం, నిర్ణయాలు తీసుకోవడం అనేవి చాలా మందికి లేనే లేదు. ఎక్కువ చొరవ, సాహసం గలవారు చాలా తక్కువ మంది. ఫ్రెండ్స్ మనకి ఈ సొసైటీలో అనేకవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. సో అదే చెప్తున్నారు. ఈ తెగింపు, సాహసం, నిర్ణయాలు టక్ టక్ మనం తీసుకోవడం ఇవి చాలా మంది చాలా తక్కువ. ఎక్కువ చొరవ, సాహసం గలవారు చాలా తక్కువ. ఎవరో వచ్చి మీ జీవితం పట్ల నిర్ణయాలు తీసుకుంటారని ఆశించేవారే ఎక్కువ. ఇదంతా అజ్ఞానమే. ఎక్కువ చొరవ, సాహసం గలవారు చాలా తక్కువ. ఎవరో వచ్చి ఎవరో మీ జీవితాలను మారుస్తారు అని అనుకుంటున్నారు అంటే గనక అది దానంత అజ్ఞానము మరొకటి లేనే లేదు. ఏమిటిదంతా? తమ జీవితాలను శాసించుకోగల శక్తియుక్తులు తమలోనే ఇమిడి ఉన్నాయని ఎరుక అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళంతా ఎందుకోసం జీవిస్తున్నారో వారికి తెలీదు. వాస్తవ రూపం చెందని కలలు, అసంతృప్తికరమైనటువంటి జీవితం ఇంకా ఎన్ని రోజులు? మీ అంతర ప్రపంచంలోని జ్యోతి మీకు ఎందుకు కనిపించడం లేదు? అత్యున్నత జీవితం కోసం ఎందుకు కలలు కనకూడదు? అత్యున్నత లక్ష్యాల కోసము ఎందుకు విజన్స్ కలిగి ఉండలేకపోతున్నారు? మీ దేహానికి సంక్రమించిన వ్యాధులు ఎందువల్ల హీలింగ్ మీరు చేసుకోలేకపోతున్నారు? పురాణాలలో, ఇతిహాసాలలో కొంతమంది మాస్టర్స్ చేసిన అద్భుత కార్యాలను చదువుతున్నారు తప్ప, వాటిని మీరు కూడా సృష్టించగలరు. వాళ్ళు మహానుభావులు ఏదైతే పొందారో, అవన్నీ కూడా మీరు కూడా పొందగలరు అని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? కొంతమంది రాజకీయ నాయకులు, మత ప్రబోధకులు మీ అజ్ఞానాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చేసేసుకున్నారు. మీ అంతరంగంలో అనంతమైన శక్తియుక్తులు ఇమిడి ఉన్నాయని అనాదిగా చెప్పబడుతూనే ఉంది. కానీ ఎందువల్ల సంతృప్తికరమైన జీవితాన్ని పొందలేకపోతున్నారు? మరి గొప్ప మాస్టర్ చేసే అద్భుతాలన్నింటినీ మీరు చేయవచ్చు. వారిలో ఏ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది మీలో కూడా ఉంది. వారికి మీకు ఏమీ తేడా లేదు. వారి అత్యున్నతమైన లక్ష్యాలను ఎంచుకుని వాటికి సాకారం కోసం వాళ్ళు కలలు కన్నారు. మరి మానసిక సోమరితనాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి అంతరంగంలో ఏ జ్యోతి అయితే వెలుగుతుందో అదే జ్యోతి మీలోనూ వెలుగుతుంది. వారికి ఏమైతే శక్తులున్నాయో అవే శక్తులు మీకు ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా జ్ఞానమే మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళకున్నటువంటి జ్ఞానం ప్రకారము వాళ్ళు దాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఫిజికల్‌గా కూడా చూడండి. ఒక వ్యక్తి ఒక గంట పనికి 5,000 సంపాదిస్తాడు, 10,000 సంపాదిస్తాడు. అదే గంట కోసము కొంతమంది రూ. 100కి, రూ. 200 కూడా పనిచేస్తూ ఉంటారు. ఎలా చేస్తున్నారు అంటే అది వాళ్ళ యొక్క జ్ఞానం. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్. సో, ఆధ్యాత్మికతలో కూడా అంతే. మీరు ఏం కోరుకుంటున్నారు? మీ యొక్క శక్తులేంటి? అవన్నీ ఎవ్వరికి ఎవరు ఏమి చేసేది ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్వరికి వాళ్ళు మీ యొక్క శక్తిని, మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ మీరే పొందవలసిందే. ఎన్‌లైట్‌మెంట్ కోసం కూడా కలలు కనండి. జీవితంలో అత్యున్నత లక్ష్యాలను సాధించడం కోసం కూడా కలలు కనండి. జీవితంలో తప్పు ఒప్పులను ఎంచుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ ఎంతకాలం ఇలాగ టైం వృధా చేస్తారు? ఫ్రెండ్స్ ఏదైనా పొందాలి అంటే దానికోసం ప్రయత్నం గూడా చేయాలి. మనందరికీ చాలా, చాలా కోటీశ్వరులు అయిపోవాలనుంటది. హ్మ్. ఇంకా ఏవేవో కలలుంటాయి. అవి పొందాలి, ఇవి పొందాలి. కానీ వాటి కోసము
ఏవి సడన్‌గా ఏమి ఊడి పడిపోవు. ఏదైనా సరే అది ఎన్‌లైట్‌మెంట్ కానివ్వండి, ఒక ఫిజికల్ వరల్డ్‌లో కానివ్వండి, చదువుకునేటప్పుడు మార్క్స్ కానివ్వండి, మరి ఉద్యోగాలు సంపాదించడంలో కానివ్వండి, ఇప్పుడు పొందిన వాళ్ళందరూ గూడా వాళ్ళందరూ ఎంతో ప్రయత్నము, ఎంతో తపన, ఎంతో కార్యదీక్ష ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడలేదు. వాళ్ళ మీదే వాళ్ళు చక్కగా ఆధారపడి ఇవన్నీ గూడా పొందుతూ రావడం జరిగింది. అలాగే ఈ ఎన్‌లైట్‌మెంట్ గూడా. మీరు ఎన్‌లైట్‌మెంట్ కావాలి అనుకుంటే దానికోసం తపించండి. మీకు మీకు మీ లక్ష్యం ఏంటి? ఒక ఎన్‌లైట్‌మెంట్ పొందడమా మీ లక్ష్యము? లేకపోతే ఒక మంచి జాబ్ ఉండడమా మీ లక్ష్యము? లేకపోతే ఒక మంచి గృహిణిగా ఉండాలి అనా మీ లక్ష్యము? ఒక మంచి తల్లిగా ఉండాలనా మీ లక్ష్యము? ఏదైనా సరే మీ ఇష్టం, మీ ఆత్మ, మీ అంతరాత్మ, మీ యొక్క ఆత్మస్థితి మీరు ఏది చెప్తే అది మీరు చేసుకోండి. వాళ్ళు పక్కోళ్ళు ఎవరన్నారు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరున్నారు, బయటోళ్ళు ఏమన్నారు అనేది పక్కన పెట్టండి. మీరు అనుకున్నది పొందాలి అంటే వాళ్ళు వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఆ తపన మీరు ఏదైతే పొందాలి అనేటువంటి ఆ తపన ఉందో చూసారా? దాని మీద శ్రద్ధ పెట్టండి. దానికోసం టైంని పెట్టండి. ప్రయత్నించండి. అప్పుడు మీరు అనుకున్నది ఏదైనా సరే పొందుతారు. జీవితంలో అత్యున్నత లక్ష్యాలు సాధించడం కోసం కలలు కనండి. జీవితంలో తప్పు, ఒప్పులను ఎంచుకుంటూ గోల్డ్ గిల్లుకున్నంత కాలము మీరు అనుకుని దాని గురించి ప్రయత్నించకుండా అక్కడే కూర్చొని గోల్డ్ గిల్లుకుంటూ అవి ఇవి కబుర్లు చెప్తే ఏమీ జరగవు. కార్యసాధనకు ఉద్యుక్తులవ్వండి. ఊరికనే కూర్చునే బదులు ఏదో ఒకటి చేస్తూ ఉండడం మంచిదే గదా! ఆ! అకర్మణ తత్వం అనేది ఎప్పటికీ ఉండనే ఉండదు. కలలు కనండి. వాటి వల్ల మీకు జరిగే నష్టమే ఉండదు. ముందుగా మీరు కొన్ని పరిమితాల పైన సాధన చేయవలసి ఉంటుంది. మీ కాళ్ళు చేతులను కట్టిపడేసి, ఆ పరిస్థితులను ఛేదించవలసి ఉంటుంది. తీరని కోరికలు, సాకారం కాని కలలు మిమ్మల్ని ముందుకు కదలనీయడం లేదు. ఈ పరిస్థితుల్లో మీ మనస్సు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. మనం అనుకున్నవి అవ్వట్లేదు అంటే రగిలిపోతా ఉంటది లోపల. మిమ్మల్ని పరిమితుల్లోనే ఉంచుతూ ఎదగనీయకుండా చేసే ఆ పరిస్థితుల్ని ఎలాగా ఎదుర్కోవాలి అనేది కూడా చెప్తున్నారు మనకి. సాకారం కాని కలలతో అసంతృప్తితో జీవిస్తున్న వ్యక్తి సంతోషంగా ఏమాత్రము ఉండలేడు. తనను తాను మభ్యపెట్టుకుంటూ ఉంటాడు. గొప్పలు చెప్పుకుంటూ, డంబాలు చెప్పుకుంటూ ఉంటాడు. ఏమీ చేయలేని వారే అలా చెప్పుకుంటూ ఉంటారు. సాధన చేసేవారు ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తరువాత దాని కోసం కలలు కంటారు. దానికోసం సాధన చేస్తూ ఉంటారు. ఫలితం కోసం ఎదురు చూడరు. అసహనానికి లోను కారు. మరి అదే గొప్పలు చెప్పుకునేవాడికి, సాధకుడికి గల తేడా. గొప్పలు చెప్పుకునే తత్వం మొదటి రకం. బలహీనత. ముందుకు దాని నుంచి ఫ్రెండ్స్ ఎవ్వరైతే ఏమి ఏమి చెయ్యలేనప్పుడే ఈ గొప్పలు చెప్పుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. చెప్పేస్తున్నారిక్కడ. క్లియర్‌గా చెప్తున్నారు. చేసేవాడు ఎప్పుడూ గూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళే ఏంటంటే ఏమి చేయకుండా అలా ఆగిపోతూ ఉంటారు. ఇక కాబట్టి ఆ గొప్పలు చెప్పుకోవడం అనేది మానేసేయండి ఫస్ట్. ఇక రెండవ బలహీనత తనకు అంతా తెలుసు అని తను నమ్మిన సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి తెగ ప్రాకులాడతాం. ఇక్కడ ఏది రుజువు చేయాల్సిన అవసరం లేదు. విశ్వశక్తిని ఎలా రుజువుపరుస్తారు? ఆధ్యాత్మిక సత్యాలను ఎలా రుజువుపరుస్తారు? ఎవరికి వారు స్వ అనుభవంతో తెలుసుకోవాల్సిందే. మృత్యువు ఎలా ఉంటుందో స్వ అనుభవంతో తెలుసుకోవాల్సిందే తప్ప దాన్ని రుజువుపరచడం ఎలా సాధ్యం? ఈ కోవకు చెందిన మనుషులు తమ పరిమిత జ్ఞానాన్ని తెలియపరచడానికి ఇతరులకు వల విసురుతూ ఉంటారు. అది ఫ్రెండ్స్. మరి ఎవరికి వాళ్ళు వాళ్ళ శక్తులతో వాళ్ళు అనుభవాల్ని పొందవలసిందే కానీ ఎవరి నుంచి ఎవరు తెలుసుకోలేరు. సో, ఫస్ట్‌దేంటంటే మనము ఇక గొప్పలు చెప్పుకోవడం మానేయాలి. తరువాత ఆహ్ ఇక నమ్మిన సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి పాకులాడడం అనేది కూడా అసలు అక్కర్లా. మనం ఒకటి చేసాము అంటే దాన్ని ఎవరినో ఒప్పించక్కర్లేదు. ఓకే. ఆధ్యాత్మిక శక్తుల్ని ఎలాగారు అందరికి మీరు ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. సో, ఒక ఉదాహరణకి ఒక చావొచ్చిందనుకోండి, అది ఎవరికి అలా చెప్తారు. ఎవ్వరికి వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప దాన్ని రుజువు చేయడం అనేది అసాధ్యం. మరి తమ పరిమిత జ్ఞానాన్ని తెలియపరచడానికి ఇతరులను చాలా మంది ఏంటంటే కొంచెం కొంచెం తెలిసినటువంటి జ్ఞానంతో వాళ్ళ గురించి వాళ్ళు ఏంటేంటో చెప్పుకుంటూ ఉంటారు. ఆ!
సో వాటికి మీరు ఇది అవ్వకండి. ఇక మూడవ బలహీనత ఏంటి అంటే, మేము తప్ప ఇతరులెవరూ సత్య మార్గం చూపలేరు అని భ్రమించేటువంటి తత్వం. మతాలు, విద్యా వ్యవస్థ చేస్తున్న పని అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎవరైతే అజ్ఞానంతో ఉన్న వాళ్ళు వాళ్ళ మతమే గొప్పదని చెప్తూ ఉంటారు. ఆ మతం తప్పించి ఇంక వేరే దాంట్లో మీకు ఏమీ రాదు అని చెప్తుంటారు. ఇది కూడా కేవలము వేరే వాళ్ళని వాళ్ళ బానిసలుగా మార్చుకోవడానికి. అక్కడ అది అంత అజ్ఞానం అనమాట. అది ఏమాత్రము కాదు. మనిషిని అన్ని కోణాలలో స్వేచ్ఛగా జీవించడం కోసము జన్మ తీసుకున్న ఈ కట్టుబాట్లు, బానిసత్వం ఏమిటి? రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ మనిషికి ఈర్ష్య, అసూయలు నేర్పుతున్నాయి. కానీ మీలోని మేధస్సును వెలికి తీయడం లేదు. ఆర్థిక స్వేచ్ఛ అనేది మీ అంతర్ప్రపంచంలోని మేధస్సుకు మరి మేలుకొలిపినప్పుడే ప్రకటితం అవుతుంది. ఫ్రెండ్స్, మరి చెప్తున్నారు. ఎవ్వరికి వాళ్ళు స్వేచ్ఛగా జీవించండి. ఎవరికి ఏది అనిపిస్తే అది చేయండి. ఓకే. అన్ని కోణాల్లో స్వేచ్ఛగా జీవించడం అందుకోసమే మనం ఈ జన్మ తీసుకున్నాం. అంతేగాని ఆ కట్టుబాట్లు, ఆ బానిసత్వాలు అవన్నీ కూడా మీరు దాని నుంచి బయటపడండి అని చెప్తున్నారు. ఆర్థిక స్వేచ్ఛ అనేది అంతర్ప్రపంచంలో మేధస్సుని కొలిపినప్పుడే అది ఏర్పడుతుంది. అది మీ యొక్క ఫస్ట్ మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ శక్తులన్నిటిని మీరు మేలుకొలిపితే ఆటోమేటిక్‌గా బయటికి అవన్నీ వస్తాయి. ప్రాపంచికంగా గాని, ఆధ్యాత్మికంగా గాని ఏ లక్ష్యాలు, సంకల్పాలు అయినా అన్నీ వాస్తవ రూపం చెంది తీరాల్సిందే. మీలోని దైవ పదార్థం వాటన్నింటిని నెరవేర్చడానికి సర్వవేళలా సిద్ధంగా ఉంది. మీ మైండ్‌లో ఏది ఉంటే అది జీవితంలో వాస్తవ రూపం చెందుతుంది. ధన సంపాదన అనేది సులభమే. అది మీ మైండ్‌లో ఉంది అనుకోండి, అది సులభమే. ధన సంపాదన చాలా కష్టం అని అనుకున్నారనుకోండి, అది అంతే కష్టమవుతుంది. కలలు కనేవాడి ముఖంలో ఆనందం ఉంటుంది. కలలు కనలేని వాడి మొఖంలో ఎప్పుడూ ఆనందం ఉండదు. తర్కాలు, వాదోపవాదాలు కట్టిపెట్టండి. మీ దేహం కంటే మీరు ఎంత మహిమాన్వితులు. మీ గురించి మీరు ఆలోచించే దానికంటే ఎంతో మహిమాన్వితులు. దేహాన్ని ధరించి ఉన్న దైవ స్వరూపాలు మీరు. మీరు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. జీసస్ క్రీస్తు ఏం చెప్పాడో తెలుసా? నేను చేస్తున్న ఈ అద్భుతాలను మీరు కూడా చేయగలరు. నాకంటే గొప్పగా కూడా మీరు చేయగలరు. ఆయన దైవం అయితే మీరు దైవమే. జీసస్ వాళ్ళందరూ చెప్పేసారు ఆల్రెడీ. నేను చేయగలుగుతున్నానంటే మీరు చేయగలరు గదా! నేను బాగా చదువుతున్నానంటే మీరు బాగా చదవగలరు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. మీరు అనుకుంటే గనక చేయగలుగుతారు. ఒకళ్ళు చేసినప్పుడు మరొకరు ఎందుకు చేయలేకపోతారు? అలాగే జీసస్ గూడా నేను చేస్తున్నాను అంటే ఇవన్నీ మీరు కూడా చేయగలరు. మీకు ఆ శక్తి ఉంది అని జీసస్ చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంను ఆచరణలో పెట్టేవాడే మాస్టర్ అని పిలువబడుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ అప్లై వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది గనక మీరు ఆచరణలో పెట్టకపోతే అసలు మీరు మాస్టరే కాదు అని చెప్తున్నారు. మరి ఆచరణలో లేనిది అదంతా కూడా శూన్యంతో సమానము అని చెప్తున్నారు. మనం ఎన్ని చదువుకున్నా, ఎన్ని చేసినా, ఎన్ని చెప్పుకున్నా అవన్నీ గూడా మీరు ఆచరణలో పెట్టలేదు అంటే గనక అవన్నీ శూన్యమే. మీకు 50 నోట్లు ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడిపోతారో కదా! ఒక డబ్బులిచ్చినప్పుడు ఎంత సంతోషపడిపోతారు. నేను వాటిని ఒట్టి కాగితాలే అని చెప్తే ఎంత మాట అది డబ్బు. దాన్ని ఆ! ఆ! అవి ఒట్టి కాగితాలే కానీ వాటి ద్వారా ఎన్ని వస్తువులు కొనుక్కోవచ్చు. ఏవేవి కొనుక్కోవాలో వెంటనే రకరకాల ఆలోచనలు వస్తాయి. కదా! అలాగే అదే మాదిరిగా ఎంత ధనం కావాలో, ఏ వస్తువులు కావాలో, ఎంత సౌఖ్యంగా జీవించాలనుకుంటున్నారో మీరు ఎందుకు కలలు కనకూడదు? కలలు కనండి. నేను మీకు 50 నోట్లు ఇచ్చినప్పుడు ఎంత మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, మరి అదే మాదిరిగా మీరు ఊహాశక్తితో మీకు కావాల్సినంత ధనము, దానివల్ల ప్రయోజనాల గురించి అదే ఫీలింగ్స్, ఎమోషన్స్‌తో చక్కగా కలలు కనండి. చక్కగా హ్యాపీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ గూడా మీరు పొందవచ్చు. సో, మీరు చేయవలసిందల్లా మీకు ఏదైతే మీ మనసు ఏదైతే చెప్తుందో మీరన్నీ పొందవచ్చు. దాన్ని ఎవరో ఏదో ఇస్తారని ఎప్పుడు వాళ్ళ మీద, వీళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. అలాగే విశ్వసించండి పూర్తిగా. దానికోసము విశ్వసించడం అంటే నమ్మి కూర్చోవడం కాదు. దానికోసం ప్రయత్నిస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు. ఇవన్నీ తెలుసు మనందరికీ. చూడండి, ఒక ఎగ్జామ్‌లో మార్క్స్ రావాలి అంటే మీరు ఊరికే దండం పెట్టుకుంటే వచ్చేస్తాయా చెప్పండి మార్కులు? ఎలా వస్తాయి మార్కులు? బాగా చదవాలి. దానికోసం మరి ఏమిటి కష్టపడాలి.
కష్టపడి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకొస్తాయి గానీ, భగవంతుడా నాకు మార్కులు ఒకటి రావాలి అని కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటే ఏ దేవుడొచ్చి రాసేస్తాడు? నువ్వే దేవుడివి. సో, నువ్వు రాయాలి అంటే నువ్వు చదువుకోవాలి. అలాగే ఏ విషయమైనా అంతే మై డియర్ ఫ్రెండ్స్. అది ఒక ఎన్‌లైట్‌మెంట్ కానివ్వండి, మీరనుకునేటువంటి కోరికలు కానివ్వండి. ఓకే. సో, వాళ్ళ యొక్క శక్తి, ఆత్మశక్తి మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళే వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడి చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఏవో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక సాధకుడు ఏమీ చెప్పుకోడు. చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో, మీ ఆత్మశక్తిని మీరు నమ్మండి. ఒకళ్ళు చేసినప్పుడు మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరు గూడా చేయగలరు. సో, ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి రామ్‌తా గారు అందించినటువంటి సో ఎవరు ఏదైనా పొందొచ్చు. వాళ్ళ యొక్క జ్ఞానం కొద్దీ లక్ష్యాలు ఏర్పరుచుకొని, వాటిని పొందడం కోసము ప్రయత్నిస్తూ, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రయత్నిస్తూ వెళుతూ ఉంటే గనక, అది కంపల్సరీగా మీరు సాకారం చేసుకోవచ్చు అని ఆహ్, మరి ఎంతో చక్కగా చెప్పినటువంటి ఈ యొక్క జ్ఞానానికి గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.